మీకు అసలు అద్భుతమైన మెమరీస్ కదండి ఆయనతోటి. మెమరీ. మళ్ళీ నేను మెగాస్టార్ని, నేను పెద్ద హీరోని అట్లా కాకుండా షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా నైట్ నన్ను కెమెరామెన్ గోపాల్ రెడ్డి, మా ప్రొడ్యూసర్ శశిభూషణ్ గారిని మళ్ళా పిలవటం, కూర్చొని అందరూ డిన్నర్ చేయటం, అంత బాగా ఉంటారు. సరే క్యారేజీలు వస్తుంటాయట కదా ఆయనకి, ఎక్కడ షూటింగ్లోనే ఇక్కడ ఉన్నప్పుడు, హైదరాబాద్లో షూటింగ్ చేసినప్పుడు అప్పుడు కూడా ఇంటి ఫుడ్డేనా ఆయన? ఎందుకంటే ఇప్పటికీ కూడా అదే మెయింటైన్ చేస్తుంటారట బాగా. మీ అందరికీ కూడా వస్తుంటాయట కదా? వస్తాయి. ఆయన ఒక్కడో తినరు ఎప్పుడు. ఏది బాగా లైక్ చేస్తారు సార్? ఆయనకు ఫిష్, చేప అంటే బాగా ఇష్టం అని విన్నాను. ఫిష్ బాగా. మర్యాద కూడా మెకానికల్ షూటింగ్ చేస్తున్నాం మేము కులు మనాలిలో. మా మిస్సెస్ కూడా వచ్చింది. ఉండి షూటింగ్ అయిన తర్వాత గోపాల్, ఉమా వచ్చింది కదా, ఉమాను కూడా డిన్నర్కి పిలుస్తాను మా మిస్సెస్ని, ఉమా నువ్వు విజయశాంతిని కూడా పిలుస్తానని మమ్మల్ని పిలిచి ఆ హోటల్లో డిన్నరు. ఎందుకు ఆయనకి, ఆయన మెగాస్టారు, ఆయన పాటికి ఆయన రిలాక్స్ అవ్వచ్చు. పద్ధతులు, మర్యాద, ఒక ఆడపిల్ల డైరెక్టర్ భార్య వచ్చింది అని చెప్పి పిలిచి నన్ను, మా మిస్సెస్ని, విజయశాంతి, ఆయన ప్రొడ్యూసరు ఉన్నారు అరవింద్ గారు, కానీ ఆయన లేరు, ఆయన తాలూకు మనిషి, డిన్నర్ అంతా బాగా. సురేఖ గారు, రామ్ చరణ్ వాళ్ళు వచ్చేవారండి అప్పట్లో షూటింగ్లకి? షూటింగ్కా తక్కువే. మేము వెళ్ళిన అవుట్డోర్కి ఒక్కసారి ఇందిరాకి సురేఖ్ గారు, రామ్ చరణ్, పిల్లలు వీళ్ళందరూ కూడా. ఆవిడ కూడా చాలా బంగారం. అదే బంగారం. ఎంత మంచామంటే అంత మంచామా. మర్యాద కానీ చిరంజీవి గారికి ఏమీ తగ్గదామా. పిల్లలు కూడా బంగారాలే కదా సార్. ఇంకా రామ్ చరణ్ అసలు చిరంజీవి అప్పట్లో అనిపించిందా సార్ మీరు రామ్ చరణ్ చూస్తుంటే, ఇది జూనియర్ మెగాస్టార్ రా, కొడతాడు ఇండస్ట్రీని? డెఫినెట్గా. కలుస్తుంటారండి ఇప్పుడు రామ్ చరణ్ కానీ? ఎప్పుడన్నా ఏదైనా షూటింగ్లో కలవడం, ఇది అది ఎలా ఉంటుంది సార్? తనకి చిరంజీవి గారి నుంచి కూడా చాలా మంచి పద్ధతులు ఉన్న కుర్రాడు, చాలా మంచివాడు. నా బాగా చిన్నప్పటి నుంచి తెలుసు కదా. అంటే డెఫినెట్గా మెగాస్టార్ గారి అబ్బాయి డెఫినెట్గా పెద్ద హీరో అయిపోతాడనేది ఫిక్స్. అట్లాగే అంటే మా ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి కదా, నాకేంట్రా ఎవరితోటన్నా సంబంధం అని ఎప్పుడైనా అనిపించింది ఆ చిన్నప్పుడు? కానీ అది లేదు అసలు. ఆయనకి ఎంత మర్యాదగా ఉంటాడో ఆ మర్యాద, ఆ పద్ధతులన్నీ రామ్ చరణ్లో కూడా ఉన్నాయి. బిహేవియర్ కూడా ఇప్పటికి కూడా పెద్ద హీరో అయిపోయాడుగా, ఎక్కడ కనిపించిన అంకుల్ అంకుల్ అంట. ఒకసారి చిరంజీవి గారికి సర్ప్రైజ్ బర్త్డే ఇస్తున్నారు. ఓకే. తనే ఫోన్ చేశాడు రామ్ చరణ్, అంకుల్ డాడీ బర్త్డే ఇట్లా సర్ప్రైజ్గా చేస్తున్నాం, మీరు ఆంటీ ఉమంటే కూడా వీళ్ళందరికీ బాగా ఇష్టం. ఓ ఫ్యామిలీ మెంబర్ లాగే. ఫ్యామిలీ మెంబర్ లాగా ఎక్కడ కనిపించిన ఉమని ఎంత ఆప్యాయంగా ఎప్పటికి కూడా వాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గరికి తీసుకొని అంత బాగా ఉంటారు. రామ్ చరణ్ కూడా మర్యాదలు, ఎంత మర్యాద అయిన అబ్బాయో. ఇంత పెద్ద హీరో అయిపోయినన్న ఆ గర్వం ఆ పిల్లల్లో లేదు అసలు. ఆయన పెంపకం అలాంటిదిలేండి సార్. ఒకటి ఇండస్ట్రీలో మెగాస్టార్ అవ్వడం, లేకపోతే ఇంకా అతను తిరగలేని నటుడు అవడం వేరుగా, అదొక అంశం సార్. కానీ కుటుంబ వ్యవస్థను కూడా, ఆ ఫ్యామిలీని ఆ రకంగా అభిమానంతో, ఆప్యాయలతోటి, గర్వం లేకుండా వాళ్ళని తీర్చిదిద్దడం అన్నది, ఆ రెండు బ్యాలెన్స్ చేయడం అన్నది ఇండస్ట్రీలో చాలా తక్కువ సార్. ఎంత బిజీగా ఉంటాడు ఆయన. అంటే చిన్నప్పుడు వాళ్ళతో గడిపే ఉంటారేమో ఆయన పెద్దగా, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా క్రమశిక్షణ తప్పలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే చిరంజీవి గారి విషయంలో కాదంటారా? చాలా కరెక్ట్గా చెప్పారు, చాలా కరెక్ట్ సార్. మన శివశంకర్ వరప్రసాద్ ఎప్పుడు స్టేట్ రౌడీలు, ఎప్పుడు న్యాయం కావాలి, ఎప్పుడు ఛాలెంజ్లు. ఇప్పుడు మన శివశంకర్ వరప్రసాద్ ఏంటండి అసలు? ఆయన ఏమనిపించింది సార్ యాజ్ ఎ డైరెక్టర్గా? ఆ గ్రేస్, కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆయనలో. అలాగే శివశంకర్ వరప్రసాద్లో కూడా అంత మెగాస్టార్ అయినా సరే ఆ నయనతారతో ఆమె కోపడ్డప్పుడు ఈయన తగ్గటం, ఆమెను మళ్ళీ ఏదో మస్కా కొట్టబోవటం చాలా బాగుంది. కాదు, ఎలా అనిపించింది సార్ మీరు చిరంజీవి గారిని బాగా అప్పట్లో బాగా మీరు డైరెక్ట్ చేసినప్పుడు, దగ్గర నుంచి చూసినాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన్ని చూస్తుంటే ఫస్ట్ అసలు మీకు ఏమనిపించింది ఆ ఫీల్? చాలా చాలా సరదాగా ఉంది, చాలా బాగుంది. సాంగ్స్ కానీ, తర్వాత వాళ్ళ నయనతార, చిరంజీవి గారు, వెంకటేష్ బాబు వాళ్ళ కాంబినేషన్, ఆ సీన్స్ కూడా రాను చాలా బాగా కంపోజ్ చేసి, చిరంజీవి గారు, వెంకటేష్ బాబు వాళ్ళ కాంబినేషన్, ఆ సీన్స్ ఒకళ్ళకొకళ్ళు తగ్గకుండా బాగా చేశారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అంత ఆప్యాయంగా ఉంటారు కాబట్టి ఆ సీన్స్,
ఆ టైమింగ్ అన్నీ అంత బాగా కరెక్ట్గా సెట్. మీరు వెంకటేష్ గారు, బొబ్బిల్ రాజా కూడా ఉంది కదా, ఆ డిఫరెన్స్ కనిపించింది సార్. అవును, మీరు అక్కడ ఉన్న ఇద్దరు కూడా మీరు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన వాళ్ళే. రక్త తిలకం, బొబ్బిల్ రాజా, చంద్రాయుడు. ఉమ్. ఇంకా బొబ్బిల్ రాజా అది ఇండస్ట్రీ హిట్ కదండి. అయ్యో అయ్యో అయ్యో. అయ్యో అయ్యయ్యో. సార్, చాలామంది అడిగేది, కోరుకునేది, లాస్ట్ టైం కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నాం, ఆన్ ద రికార్డ్ మాట్లాడుకున్నాం. ఎప్పుడు సార్ సినిమా? తెలియదు. ఎలా సార్ మీరు ఎలా ఉండగలుగుతున్నారు? చిరంజీవి గారిని శివశంకర్ వరప్రసాద్ చూసిన తర్వాత అన్న నేను వెళ్ళాలి, మళ్ళీ అన్నయ్యతో ఇంకో సినిమా తీయాలి, లేకపోతే మన చిరంజీవితో తీయాలి అని అనిపించట్లేదా మీకు? కథ దొరకట్లేదా? అంటే ఆయనతో సినిమా చేయాలని ఎవరైనా కోరుకుంటారు. అయినా సరే ఇప్పుడు ఏంటంటే చేసేదే తక్కువ చేస్తారు. సబ్జెక్ట్ ఒకటి మెయిన్గా. మనం అసలు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా. కాదు, ఇన్ని సంవత్సరాల్లో మీరు సిద్ధం చేయట్లేదా సార్ ఆయన కోసం? ఒకటి అంత ఎలా తీయగలం, ఒక ఇంద్రాన్ని చూసిన వాళ్ళు మళ్ళీ అదే కాంబినేషన్ అని ఆ భయం ఏమన్నా మీలో ఉందా? ఉంది. నాకంటే మంచి చేస్తే బ్రహ్మాండంగా చేయాలి వింటుంటా, కానీ నాకు ఇంకా చిరంజీవి గారి కోసం కథ తీసుకొచ్చి ఎవరు ఇవ్వలేదా మీకు? ఇవ్వాల ఇస్తే రెడీగా ఉన్నారు మీరు. అంటే నేను చెప్పలేను ఏమి, ఎందుకంటే నేను వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయను. నేను వెళ్ళి సినిమా చేయము. మీరు అసలు చాలా సాఫ్ట్లేండి. మీరు ఆయనలాగే. వాళ్ళు బిజీగా ఉంటుంటారు కదా. తర్వాత టైం ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు వాళ్ళు అట్లా ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు ఎవరు బాగా ఇదిలో ఉన్నారో వాళ్ళనే ఇది కోరుకుంటారు. సో మన శివశంకర్ వరప్రసాద్ మీరు సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారితో మాట్లాడారా? ఏం చెప్పారు సార్ మీరు ఫస్ట్ మాట్లాడిన మాట? బ్రహ్మాండంగా ఉందని చెప్పా. టైమింగ్ కానీ ఫోన్లోనా డైరెక్ట్గా కలిసి? డైరెక్ట్గా కలిసి ఎక్స్ట్రాడినరీగా ఉందంటే ఆనందపడిపోతారు. మెగాస్టార్ అన్ని సినిమాలు అన్ని సూపర్ హిట్లు చేసిన కరెక్ట్గా మనం ఆయన్ని మనస్ఫూర్తిగా ఎవరైనా మాట్లాడి చెప్తే చాలా ఆనందపడిపోతారు. థ్యాంక్స్ గోపాల్ అని పట్టుకుంటాడు. ఈ మధ్య ఆయనకి డిన్నర్కి పిలిచారు, 2 times కలిసాం. ఓకే. ఎంత ఇష్టంగా ఉంటారంటే వాళ్ళే ఫోన్ చేశారు మాకు. కేవీ రావు గారని ఆయనకి అవార్డు వచ్చింది, దీనికి డిన్నర్ ఇస్తామంటే ఆయన చెప్పింది చిరంజీవి గారిని డిన్నర్ వెంటనే ఆయన చెప్పింది మన కోదండని గోపాల్ని వాళ్ళని కూడా పిలవండి డిన్నర్కి. చిరంజీవి గారు మర్చిపోరు ఇష్టంగా ఆప్యాయంగా ఉంటారు. ఆ కేవీ రావు గారు ఫోన్ చేసి మీకు ఆయనకి మీరంటే ఎంత ఇష్టం, వెంటనే కోదండరామరెడ్డి గారిని మా గోపాల్ని డిన్నర్కి పిలవండి. 2 times. ఎంత హ్యాపీ అనిపించుంటుంది కదా సార్ ఆ మాట. చాలా సార్, మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? కలిసాం కాదు, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? చిరంజీవి గారు బిజీగా ఉంటారు, నేను డిస్టర్బ్ చేయలేనని ఎందుకు అంటున్నారు? ఇంత ప్రేమ మీ మీద ఉన్నప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నారేమో. అంటే నేను అన్నాగా, మనం వెళ్ళి అడిగే ముందు వెళ్ళి ఇది బాగాలే సబ్జెక్ట్ అనిపించుకోకుండా ముందు మనకు సాటిస్ఫై అయ్యేటట్టు కరెక్ట్, అబ్బా భలే ఉంది సినిమా. అప్పట్లో కూడా ఏమయ్యేదంటే కరెక్ట్గా సబ్జెక్టు చేసి తీసుకెళ్ళి చెప్పటం అనేది ఉండేది కాదు. హీరో ప్రొడ్యూసరు ఇట్లా అనుకొని సబ్జెక్టు కూడా ఇందిరా అప్పుడు కూడా చిన్ని కృష్ణ ముందు ఒక లైను, చిన్న ఒక అవుట్లైన్గా, అంటే ఒక 5 minutes విజయవాడలో జరుగుతున్న స్టోరీ, అట్లా కాదు మళ్ళీ తనే కాశీలో జరుగుతుంది, అట్లా ఒక్కొక్కటి డెవలప్మెంట్ అయిపోయి రైటర్ కూర్చొని చేసి చిరంజీవి గారికి సబ్జెక్ట్ చేయటం అంటే చిన్న విషయం కాదు. చాలా మంచి రైటర్ ఉండాలి, అన్నీ కరెక్ట్గా. కాదు సార్, ఇంత స్టార్ డైరెక్టర్ మీరు, ఇన్ని సినిమాలు చేసి కూడా చిరంజీవి గారి సబ్జెక్ట్ కోసం మీరు ఆలోచిస్తున్నారు అంటే ఇంక చిరంజీవి గారి గురించి ఇంకేమనుకోవాలో అర్థం కావట్లేదు అసలు. అంత గొప్ప సబ్జెక్టు కూడా అనమాట. ఏదో చాలా చేసేది మనం డెఫినెట్గా పక్కా కమర్షియల్ సినిమానే, మనమేమో ఏదేదో తీసుకొచ్చి కొత్తగా ఉండదు. చేసేది కమర్షియల్ సినిమానే, దాంట్లోనే సక్సెస్ఫుల్గా ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది దానికి ఒక మంచి రైటర్ ఉండాలి, దాన్ని సెట్ చేయగల ఇది ఉండాలి. ఎందుకంటే నేను రైటర్ని కాదు, అవును, రైటర్ని నమ్ముకునేవాడిని. వాళ్ళ దగ్గర నుంచి కథ. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి ఒక స్క్రిప్ట్ పట్టుకెళ్ళాలంటే ఎలాంటి మూవీ ఇప్పుడు చిరంజీవి గారితో తీయాలి మీకు వస్తే? ఏ సబ్జెక్ట్ మీద వెళ్తే బాగుంటుందని మీ ఐడియా? కమర్షియల్గానే ఉండాలి, అన్నీ ఉండాలి. అంటే ఇంద్రా టైప్ అనా, లేకపోతే మన శివశంకర్ వరప్రసాద్ ఫ్యామిలీ టైప్ అనా, లేకపోతే ఏదైనా కామెడీ టైప్? ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండి యాక్షన్ ఉంటే ఏదైనా బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఇంద్రాలో ఫుల్ కామెడీ, అవును, అన్ని క్యారెక్టర్లు పర్ఫెక్ట్గా కుదిరినాయి. యాక్షను ఉంది, షౌకత్ అలీ ఖాన్ ఉన్నారు.
ఇందిరా 2 ఎప్పుడు అనుకోలేదా సార్? నాతో అశ్విని దత్ గారు అన్నారు. లేదు వర్మ అది ప్లాన్ చేస్తున్నాము అని. మరి రిలీజ్ అప్పుడు అన్నారు అన్నారు ఆ, కానీ నాతో అన్నారు నా ఎంట్రీలో కూడా. దత్ గారు దత్ గారు. చిరంజీవి గారు కూడా దత్ గారు చిరంజీవి గారు కూడా ఆ రోజు అన్నారు పబ్లిక్గానే ఓకే, అవును. ఇందిరా 2 మన యూనిట్తో చేద్దామని అన్నారు కానీ మళ్ళీ అప్పటికప్పుడు అనుకున్నాం కానీ మళ్ళీ అంటే మళ్ళీ అలా తీయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అందులోని. ఎందుకంటే అంత గొప్ప హిట్ని దానికంటే గొప్పగా తీయాలి. అవునవును ఇప్పుడు బాహుబలి 1 ఉన్నది అనుకోండి, బాహుబలి 2 అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే దాన్ని మించి ఉంటుంది అది. ఆ ట్రాక్ అందరికీ దొరకదు కదా సార్, కదా. సో మీరైతే ప్రయత్నం చేస్తున్నారు, అవకాశం అయితే ఉంది, లేదని మాత్రం అనకండి, అభిమానులు ఊరుకోరు. ఒక్క మాట చెప్పండి, మంచి మాట. ఖచ్చితంగా మంచి స్క్రిప్ట్ దొరికితే ఇంకోటి సిద్ధం చేస్తాను వెపనని. మాకు తెలిసింది అదే, అది తప్ప ఇంకేమీ తెలియదు. సినిమా సినిమా మంచి స్క్రిప్ట్ చేసుకుంటే చేయటానికి కూడా నాకు ఇష్టం. సార్ మీకు ఇష్టమైన మీ అభిమానమైన హీరో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు మీ నోటి నుంచి మరొకసారి మా ప్రేక్షకులకి. మెగాస్టార్ చిరంజీవి గారికి మంచి మనిషి, నాకు బాగా ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు, మా ఇంద్రుడు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అన్న. మీరెప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. ఇంకా చాలా సూపర్ హిట్ సినిమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆ సూపర్ హిట్ సినిమాలు మరొకటి మీ నుంచి కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి బి గోపాల్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది స్టార్ డైరెక్టర్ బి గోపాల్ గారితో చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరో అతిథి కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.